Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from 1 Peter 5:7. ఈ దినము మన ధ్యానం కొరకే తీసుకున్న వచనము పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనము. He careth for you. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు. This verse is a verse of great encouragement for the children of God. ఈ యొక్క వచనము దేవుని యొక్క పిల్లలకు ఎంతో గొప్ప ప్రోత్సాహాన్ని ఇచ్చేటువంటి వచనం. Out of his own experience, Peter is writing to all of us. తన సొంత అనుభవంలో నుండి పేతురు మనందరి కొరకు ఈ మాట రాస్తున్నాడు. There are many places in scripture that remind us that the cares and concerns of this world can become burdensome load in our life. లేఖనాల్లో అనేకమైనటువంటి స్థలాల్లో మనం గమనిస్తే ఈ లోక సంబంధమైనటువంటి చింతలు, లోక సంబంధమైనటువంటి విచారాలన్నీ కూడా మనని అవి భారంతో నింపేసేవిగా ఉంటాయి. And many times అనేక సార్లు such cares of the world choke our faith. ఈ యొక్క ఐహికమైనటువంటి యొక్క విచారాలు చూస్తే అవి మన యొక్క విశ్వాసాన్ని అడ్డుకునేవిగా And ఉంటాయి. they will not allow us to grow spiritually. అవి మనం ఆత్మీయంగా ఎదగకుండా అడ్డుపడతాయి. We have been told by the Lord that we cannot manage our daily problems on our own. మనము మన సొంతగా మనం అనుదినం చేసేటువంటి కార్యక్రమాలు మన సొంతగా చేసుకోలేమని ప్రభు చెప్తూ వచ్చాడు. Many times because of our egoistic nature, అనేక సార్లు మన యొక్క అహం యొక్క స్వభావాన్ని బట్టి we proudly say that we can manage things on our own. మనం గర్వంగా చెప్పేటువంటి సంగతి ఏంటంటే ఈ సంగతులు మేమే చూసుకుంటాం అంటాం. But it is not correct. అయితే అది సరికాదు. That's why the Lord asks us to cast all our cares on Him. అందుకొరకే దేవుడు మన యొక్క విచారాలన్నీ కూడా ఆయన మీద వేయాలని కోరుతున్నాడు. He is able to extend the right kind of help in the correct time. ఆయన సరైనటువంటి సమయంలో సరైనటువంటి సహాయాన్ని అందించగోరుతున్నాడు. In our daily life, మన అనుదిన జీవితంలో especially in the time of need, if we approach Him, ప్రత్యేకంగా అక్కరగా ఉన్నటువంటి సమయంలో ఆయన సమీపించినప్పుడు, when we go to Him with a humble and contrite heart, మనం దీనమైనటువంటి నలిగిన హృదయంతో ఆయన ఎదుగు వెళ్ళినప్పుడు then He pours out into our life His peace which passeth human understanding. సమస్త మానవ గ్రాహ్యానికి మించినటువంటి సమాధానము ఆయన మన హృదయాల్లో కుమ్మరిస్తాడు. And He will endow us with godly wisdom. ఆయన దైవికమైనటువంటి జ్ఞానం చేత మనం నింపుతాడు. He enlarges our faith. ఆయన మన విశ్వాసాన్ని అభివృద్ధి He పరుస్తాడు. creates supernatural love. ఆయన ఆధ్యాత్మికమైనటువంటి ప్రేమను మనలో And నింపుతాడు. also He extends sufficient grace. ఆయన చాలినటువంటి కృపను మన పక్షాన్ని ఇస్తాడు. Circumstances may be contrary. పరిస్థితులు విరోధంగా ఉండొచ్చు. So by trusting in His precious promises, తన అమూల్య వాగ్దానాల యందు నమ్మికించడం ద్వారా we have to cast out our anxieties and concerns on Him. మన యొక్క విచారాలు, మన యొక్క చింతలన్నీ కూడా ఆయన మీద మనం వేయాలి. Many times we wonder what cares will we have. అనేక సార్లు మనం ఆశ్చర్యపోతూ ఉంటాం ఎటువంటి రకాలైన చింతలు మనకు ఉన్నాయని. I tell you, we have more cares than the worldly people. నేను చెప్పేటువంటి సంగతి ఏంటంటే మనం లోక సంబంధాల కంటే కూడా ఎక్కువగా చింతలు మనం కలిగి ఉంటాం. I will explain in a moment. నేను ఒక క్షణంలో వివరిస్తాను. Undoubtedly, ఎటువంటి సందేహం లేదు, Christians have cares. క్రైస్తవులకు చింతలు ఉన్నాయి. Peter is acknowledging the truth in this verse. పేతురు ఈ యొక్క వచనంలో ఆ సత్యాన్ని ఒప్పుకుంటున్నాడు. He only is asking us to cast our cares on Him. ఆయనే అంటున్నాడు మన యొక్క చింతలను దేవుని మీద వేయమని కోరుతున్నాడు. Even in His own life, తన సొంత జీవితంలో when we read Mark 4:35 to 41, మార్కు సువార్త 4వ అధ్యాయం 35 నుండి 41 వరకు He questioned Jesus. ఆయన యేసు ప్రభువుని అడిగాడు, Master, carest thou not that we perish? బోధకుడా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అంటాడు. Oh, that is in 4:38. అది 4వ అధ్యాయం 38లో. Here in 1 Peter 5:7, ఇక్కడ మొదటి పేతురు 5:7లో He only gave the answer also. ఆయనే దానికి సమాధానం చెప్తున్నాడు. What he is telling? ఆయన ఏమంటున్నాడు, He careth for you. ఆయన నేను గురించి చింతించున్నాడు. Today I want to bring before you three important things. ఇది నాన్న ఈ యొక్క సమయంలో మీ ఎదుటకు 3 ప్రాముఖ్యమైన సంగతులు తేగోరుతున్నాను. Number 1, మొదటిది, Christians have cares. క్రైస్తవులకు చింతలున్నాయి. Don't have unrealistic view about your Christianity. నీ యొక్క క్రైస్తవత్వాన్ని గూర్చి ఏదో నిజము కానటువంటి వాస్తవికతను కలిగి ఉండవద్దు. Many think that if they become Christians by believing in Lord Jesus Christ, all their problems will be solved. అనేకులు యేసుక్రీస్తు ప్రభువారి నందు విశ్వాసం ఉంచడం ద్వారా వారి సమస్యలన్నీ కూడా పోతాయని అనుకుంటారు. They think that they won't have any more problems. ఇంకా సమస్యలే ఉండవు అనుకుంటారు. But the opposite is true. అయితే దానికి వ్యతిరేక్తమైనది అది వాస్తవం. After accepting Jesus Christ, యేసు ప్రభువారిని అంగీకరించిన తర్వాత problems will increase. నీ సమస్యలు పెరుగుతాయి. You won't have mountain top experiences always. నీకు ఎల్లప్పుడూ కూడా కొండ శిఖర అనుభవాలు ఉండవు. When you are traveling from one mountain to another mountain, నువ్వు ఒక పర్వతం నుండి ఇంకో
పర్వతాన్ని ప్రయాణిస్తున్నప్పుడు surely a valley also will be there in between these two mountains. నిశ్చయముగా ఈ యొక్క రెండు కొండల మధ్యలో ఒక లోయ కూడా ఉంటుంది. The higher the mountain, the deeper will be the valley. ఎంతగా అయితే ఎత్తుగా ఆ పర్వతం ఉంటుందో అంతగా లోతుగా లోయ ఉంటుంది. When troubles come, సమస్యలు వచ్చినప్పుడు remember always they are not due to your fault. ఎల్లప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి ఏంటంటే అది నీకు ఏదో పొరపాటును బట్టి వచ్చింది కాదు. Undoubtedly some troubles are due to our own follies. ఎటువంటి సందేహం లేదు. కొన్ని ఆ యొక్క సమస్యలు చూస్తే అవి మన యొక్క పొరపాట్లను బట్టి వస్తాయి. But though you walk obediently, నువ్వెంతో విధేయతగా నడుచుకున్నప్పటికీ troubles will come. సమస్యలు వస్తాయి. It is a part of Christian life. అది క్రైస్తవ జీవితంలో ఒక భాగము. Though God certified Job as a righteous man, దేవుడు యోబును ఎంతో నీతిమంతుడని చెప్పినప్పటికీ he faced many unbearable troubles in his life. ఆయన తన యొక్క జీవితంలో ఎంతో భరింపరానటువంటి సమస్యలను ఆయన So అనుభవించాడు. why such cares to us? ఆయన అటువంటి చింతలు మనకెందుకు? Troubles and cares will be there because we too are human. మనము కూడా మానవులమే గనుక మనకు సమస్యలు చింతలు ఉంటాయి. Though we are saved, we are still in the same human body. మనం రక్షించబడినా కూడా ఇంకను మానవ శరీరంలో మనం ఉన్నాం. This body is prone to sickness and ఇది diseases. యొక్క శరీరము రోగాలు అనారోగ్యం పాలయ్యేటువంటి All పరిష్కారం ఉంది. age groups have their own problems. అన్ని వయసులో ఉన్నటువంటి వారికి వారి సంబంధించిన పరిస్థితులు ఉంటాయి, Problems. సమస్యలు ఉంటాయి. As we cross our middle age, మనము ఆ యొక్క మధ్య వయసు దాటిన తర్వాత physical problems, బౌద్ధిక సంబంధమైన Mental సమస్యలు, problems. మానసిక సమస్యలు, emotional problems will be there. తర్వాత భావోద్రికమైనటువంటి సమస్యలు, Undoubtedly spiritual problems also will be there. ఎటువంటి సందేహం లేదు ఆత్మీయమైనటువంటి సమస్యలు కూడా. But as a Christian, క్రైస్తవులముగా we can trust Jesus to take care of our cares. మన యొక్క చింతల విషయమై జాగ్రత్త వహించడానికి యేసుప్రభువు వారు మనకున్నారు. Not only that, అంత మాత్రమే కాదు, as Christians we care about other people. క్రైస్తవులముగా మనం ఇతరుల విషయమై పట్టింపు కలిగి ఉంటాం. So caring for others brings more cares for us. ఆ ఇతరులకు కూర్చున్నటువంటి చింతించడం అనేటువంటిది మనకి ఇంకా అధికమైన చింతన కలుగజేస్తుంది. It is a big family. సంఘం అదేంటిది అది ఎంతో గొప్ప కుటుంబము. When someone in the assembly is sick, సంఘములో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే, or if they are in a serious need, వారెవరైనా తీవ్రమైన అక్కర్లో ఉంటే we care for such people. మనం అటువంటి వారి విషయం జాగ్రత్త వహిస్తాం. Therefore their cares also will become our cares. అప్పుడు వారి యొక్క ఆ యొక్క చింత కూడా మన చింత So అయిపోతుంది. our cares will increase. మన యొక్క చింతలు అధికమవుతాయి. By isolating from others, by not participating in any ministry, ఏ కూడికలో కూడా పాలు పొందకుండా ఇతరుల నుండి వేరుగా దూరంగా ఉండటం ద్వారా then what will happen? అప్పుడు ఏం జరుగుతుంది? We may not be having many cares. మనకు అనేకమైన చింతలు ఉండకపోవచ్చు. So our cares may be reduced. మన యొక్క చింతలు తగ్గిపోతాయి. So it is because we are a part of the church, మనం సంఘంలో ఒక భాగం గనక we will have extra problems. మనకు అధికమైన చింతలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. It is not, isolated living is not our call. మనము ఒంటరిగా ఉండటానికి పిలువబడలేదు. See, if you lead an isolated life, నువ్వు ఒంటరిగా జీవించేటువంటి జీవితాన్ని జీవిస్తుంటే do not know what the church life is. అయితే సంఘ జీవితం అంటే ఏంటో నీకు తెలియదు. And ultimately you will lose many blessings. చివరికి నువ్వు అనేకమైన ఆశీర్వాదాలు పోగొట్టుకుంటావు. We should be a blessing to other people. మనం ఇతరులకు ఆశీర్వాదంగా మనం ఉండాలి. This is the promise God has given to Abraham in Genesis 12th chapter first 3 verses. ఆదికాండం 12వ అధ్యాయంలో మొదటి 3 వచనాల్లో దేవుడు అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానం అది. So as the spiritual seed of Abraham, అబ్రాహాము యొక్క ఆత్మీయమైనటువంటి సంతానముగా we must fulfill this law of love. మనము ఈ యొక్క ప్రేమ యొక్క నియమాన్ని నెరవేర్చాలి. Another reason why we have problems is, మనము సమస్యలు కలగడానికి ఇంకో కారణము, first of all, we are human beings. మొదట మనం మానవులము, Secondly, we are Christian. రెండవదిగా క్రైస్తవులము, The third reason is, మూడవ సంగతి we have an enemy. మనకు శత్రువు ఉన్నాడు. 1 Peter 5:8 says, పేతురు రాసిన మొదటి పత్రిక 5:8లో రాయబడింది. talks about that enemy. ఆ శత్రువుని గురించి మాట్లాడుతా ఉంది. Satan wants to see us fall in our Christian walk. సాతానుడు మన యొక్క ఆత్మీయమైనటువంటి నడకలో పడిపోవాలని వాడు కోరుతుంటాడు. Satan uses so many strategies to see us fall spiritually. సాతానుడు మన యొక్క ఆత్మీయ జీవితంలో పడిపోవాలని వాడు అనేకమైనటువంటి చూస్తూ ఉంటాడు. But nothing happens to a child of God without God's permission. అయితే దేవుని యొక్క అనుమతి లేకుండా దేవుని యొక్క బిడ్డకి ఏమి కూడా జరగదు. And all these problems are for our maturity. ఈ సమస్యలన్నీ కూడా మనము పురోగతి పొందటానికి, They are to guide others. ఇతరులను నడిపించడానికి. Read 1 Peter 5:10. పేతురు రాసిన మొదటి పత్రిక 5:8 You చదవండి. can read 2 Corinthians 1:4. రెండో కొరింథీ మొదటి అధ్యాయం 4వ వచనం కూడా చదవండి. So such problems will take us more near to God. అటువంటి సమస్యలు ఇంకా అధికంగా దేవుని యొద్దకు మనల్ని నడిపిస్తాయి. One man of God said, ఒక దైవజనుడు అన్నాడు,
the gardener will be very close to the vine when he is pruning. ఈ యొక్క వ్యవసాయకుడు తోటమాలి చూస్తే ఆ యొక్క ద్రాక్ష కత్తిరించేటువంటి సమయం ఎంతో సమీపంగా దానికి ఉంటాడు. Yeah, when he is cutting those branches, ఆయన ఆ యొక్క తీగలు కత్తిరిస్తా ఉన్నప్పుడు he will be very near. ఎంతో సమీపంగా ఉంటాడు. Similarly, when we are going through troubles, అదే విధానంలో మనం సమస్యలు గుండా వెళ్తున్నప్పుడు our Lord will be very close to us. మన ప్రభు మనకి ఎంతో సమీపంగా ఉంటాడు. And wonderful answer is, అద్భుతమైన సమాధానము, yeah, we are humans. మనం మానవులము, And not only that, we are believers. అంత మాత్రమే కాకుండా మన విశ్వాసులు. Only because of our family and all other faith, we will be having problems. మూడోదిగా మన కుటుంబం, మన విశ్వాసాన్ని బట్టి సమస్యలు కలిగి ఉంటాం. And now finally, చివరిగా wonderful thing is Jesus careth for you. అద్భుతమైన సంగతి ఏంటంటే యేసు ప్రభువారు మీ విషయమే చింతిస్తున్నాడు. Now we have many cares. మనం అనేకమైన చింతలు కలిగి ఉన్నాం. There is a guarantee that God will take care of us. దేవుడు మన విషయమే చింతిస్తాడనేటువంటి ఆ యొక్క నిశ్చయత ఉంది. We can endure these because He cares for us. ఆయన మన విషయమే జాగ్రత్త వహిస్తున్నాడు లేక చింతిస్తున్నాడు గనుక మనం వీటిని సహించగలుగుతాం. He made available His manifold promises to us. ఆయన మన పక్షాన తన నానా విధాల వాగ్దానాలు మన కొరకు ఉంచినాడు. For example, ఉదాహరణకు if your needs are physical needs, నీ యొక్క అక్కర్లు భౌతిక సంబంధమైన అక్కర్లు అవుతాయి. you can claim Matthew 6:25 to 34. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25 నుండి 34 వరకు కోరుకోవచ్చు. If you need comfort, నీకు ఆదరణ కావాలంటే oh, you can claim John 14th chapter 16 to 18. యోహాను సువార్త 14వ అధ్యాయం 16 నుండి 18 వరకు ఎత్తి If you ప్రార్థించవచ్చు. are going through emotionally troubled times, నువ్వు మానసికంగా ఎంతో కలవర పరిస్థితులు కూడా వెళ్తే you can claim Philippians 4:6. ఫిలిప్పి 4:6 కోరుకోవచ్చు. Also see His providence. తిరిగి ఆయన ఏర్పాటును మీరు చూడండి. He goes before us, ఆయన ముందు He వెళ్తాడు, goes behind us. ఆయన మన వెనకాల వస్తాడు. The answered prayers are the proof of this truth. ఆ యొక్క జవాబు వచ్చినటువంటి ప్రార్థనలు దీనికి రుజువు. So in the life of Peter and in all others' lives, He met all our needs. పేతురు యొక్క జీవితంలో అందరి జీవితాల్లో ఆయన మన అందరి అక్కర్లు తీర్చినటువంటి వాడు. And finally, చివరిగా we can cast our cares on Him. మన యొక్క చింతలను ఆయన మీద మనం వేయొచ్చు. So the third truth about this promise is, ఈ వాగ్దానం గురించిన మూడో సత్యము, we can cast all our cares on Him. మన యొక్క చింతలన్నీ కూడా ఆయన మీద మనం వేయొచ్చు. Firstly, we have seen that we have cares. మొదటిగా మనం చూస్తా వచ్చిన మనం చింతలు కలిగి ఉన్నాం, Of course, more cares. అధికమైనటువంటి చింతలు. Secondly, we saw He careth for us. రెండోదిగా ఆయన మన విషయమే చింతిస్తున్నాడని చూసాం. And then we can cast all our cares on Him. తర్వాత మన యొక్క చింతలన్నీ కూడా మనం ఆయన మీద వేయాలి. Today's verse for our meditation is a great assurance to us. ఈ దినం మన కొరకు ధ్యానం కొరకునేటువంటి వచ్చిన మన గొప్ప నిశ్చయత. Yeah, that doesn't mean that we can become careless. అంటే మన మీద అజాగ్రత్తగా ఉండాలని కాదు, We are not escaping the responsibility, మనం ఆ యొక్క బాధ్యత నుండి తప్పించుకోవడం కాదు. but with trust we are depending on Him. మనం నమ్మికతో ఆయన మీద ఆధారపడుతున్నాం. When we cast like that, మనం అలాగూ ఆయన మీద వేసినప్పుడు what is the result? దానికి వచ్చే ప్రతిఫలం ఏంటి? Firstly, మొదటిది He gives courage. ఆయన ధైర్యం ఇస్తాడు. Isaiah 41:10. యెషయా గ్రంథం 41:10. Secondly, రెండోది He gives wisdom. ఆయన మనకు జ్ఞానం ఇస్తాడు. James 1:5. మొదటి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనము. This verse is written mainly in the context of trials only. ఇది ప్రాముఖ్యంగా శ్రమల గూర్చినటువంటి సందర్భంలో రాయబడింది. And thirdly, మూడోది He gives grace and strength. ఆయన కృపను ఆయన బలమునిచ్చేవాడు. Philippians 4:13. ఫిలిప్పి 4:13. Isaiah 40:31. యెషయా గ్రంథం 40:31. And fourthly, నాలుగోది He gives faith. ఆయన విశ్వాసాన్ని Psalm అనుగ్రహిస్తాడు. 37:5. 37వ కీర్తన 5వ వచనం. Therefore, dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదరులారా, are you going through troubles today? ఇది నా సమస్యలు కూడా వెళ్తున్నావా? Are the cares of the world choking your spiritual growth? లోక సంబంధమైనటువంటి చింతలు నీ యొక్క ఆత్మీయటువంటి ఎదుగుదలను అడ్డుకుంటున్నాయా? We can claim. వాటిని మనము వాగ్దానాన్ని ఎత్తిపట్టవచ్చు. We can claim today's promise. ఇది నా వాగ్దానం మనం ఎత్తిపట్టవచ్చు. Believe in Him. ఆయన యందు He విశ్వాసం will ఉంచు. take care of you. ఆయన విషయమే జాగ్రత్త వహిస్తాడు. So Christians do not have inescapable cares, but the Lord will escape us. ఇక్కడ చూస్తే క్రైస్తవులకు ఇంకా తప్పించుకోలేనటువంటివి ఏమి ఉండవు, కానీ దేవుడు ఆయన మనం తప్పించేవాడుగా ఉంటాడు. Because we belong to the Lord who cares. ఇక్కడ మనము మన విషయమే చింతించేటువంటి దేవునికి ఒక పిల్లలంగా He ఉన్నాము. will rescue from all your trouble. ఆయన మన సమస్యలన్నిటి నుండి కూడా విడిపిస్తాడు. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Shall we pray? ప్రార్థన చేస్తాం. Loving Heavenly Father, ప్రేమగల పొలగొండ మా తండ్రి, our gracious God, మా కృపగల దేవా, you are a God who careth for us. నువ్వు మా విషయమే చింతించేటువంటి దేవుడు. Not only saving us from our sin. మా పాపం నుండి రక్షించడం మాత్రమే In కాదు, our day-to-day life, you are our, O Lord,
able God. తను మా యొక్క అనుదిన జీవితంలో సమర్థుడైనటువంటి దేవుడు. You are sufficient for us. నువ్వు ప్రభా నువ్వు మాకు చాలినటువంటి దేవుడు. Because we are human beings, we will have care. ప్రభా మేము మానవులం గనక మాకు చింతలు ఉంటాయి. As Christians, we will have more care. క్రైస్తవులంగా మాకు అధికమైన చింతలు ఉంటాయి. As an enemy is there, we will have utmost care. తన శత్రువు ఉన్నాడు కనుక ఇంకా అధికమైనటువంటి చింతలు ఉంటాయి. But you are there for us. కానీ ప్రభా నువ్వు మా కొరకే ఉన్నావు. Because you will care in our cares. ఎందుకంటే ప్రభా మా యొక్క చింతలు యందు నువ్వు చింతించేవాడుగా ఉన్నావు. Help us to be faithful. ప్రభా నమ్మకంగా ఉన్నట్లు సహాయపడండి. Bringing all of us under the sprinkling of thy precious, we do pray in the mighty name of our Lord and Savior Jesus Christ. మమ్మల్ని అందరినీ కూడా నీకు అమూల్య రక్త ప్రోక్షణ తెచ్చుకుంటూ మా ప్రవేశించినటువంటి యేసుక్రీస్తు వారి అమూల్య నామమున ప్రార్థన చేరుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.